ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం యూపీ యోధర్స్ ఎవరిని రిటైన్ చేసుకున్నారు, ఎవరు రిలీజ్ చేసి చూద్దాం. ఎక్కువ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు అని చెప్పొచ్చు. ఇక ఎగ్జిస్టింగ్ ఎన్వైపీస్ లో చూసుకుంటే గంగారాం లెఫ్ట్ కవర్ డిఫెండర్, సచిన్ మణిపాల్ రైట్ కవర్ డిఫెండర్, జయేష్ లెఫ్ట్ కార్నర్, కేశవ్ కుమార్ రైట్ రైడర్. సో వీళ్ళ నలుగురిని అయితే రిటైన్ చేసుకున్నారు. రిటైన్ యంగ్ ప్లేయర్స్ లో చూసుకుంటే గగన్ గౌడ రైట్ రైడర్, హితేష్ రైట్ కార్నర్, శివం చౌదరి లెఫ్ట్ రైడర్. వీళ్ళ ముగ్గురిని అయితే తీసుకున్నారు. సో గగన్ గౌడ అండ్ హితేష్ అయితే కొంచెం చాలా బాగా పర్ఫార్మ్ చేశారు లాస్ట్ సీజన్ లో వీళ్ళకి. సో అలాగే ఎలెఫ్ట్ ప్లేయర్ చూసుకుంటే ఎవరు చేసుకున్నట్టుగా 5 ప్లేయర్స్ అయితే చేసుకున్నారు. మెయిన్ ప్లేయర్స్ అందరిని రిటైన్ చేసుకున్నారు అని చెప్పొచ్చు. ఆశు సింగ్ రైట్ కవర్ డిఫెండర్, సుమిత్ సాంగ్వాన్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్, సాహుల్ కుమార్ రైట్ కార్నర్ డిఫెండర్, సురేందర్ గిల్ వీళ్ళ మెయిన్ రైడర్, భవానీ రాజ్పూత్ రైట్ రైడర్. సో వీళ్ళందరినీ అయితే రిటైన్ చేసుకున్నారని చెప్పొచ్చు. సో ఇక్కడ ఫుల్లీ ప్యాక్డ్ స్క్వాడ్ అయితే కనిపిస్తుంది మనకి. 2 కార్నర్స్ సెట్ అయిపోయినాయి, అలాగే బ్యాకప్ కార్నర్ కూడా ఉన్నాడు. సో ఒక కవర్ డిఫెండర్ సెట్ అయిపోయింది వీళ్ళకి, అలాగే రైడర్స్ కూడా ఆల్మోస్ట్ సెట్ అయిపోయారు. సో ఆప్షన్ లో రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రం లెఫ్ట్ కవర్ డిఫెండర్ కావాలి, అలాగే బ్యాకప్స్ అయితే కొనుక్కోవాలి. తీసుకుంటే ఒక మెయిన్ రైడర్ ని కూడా తీసుకుంటే చాలా బాగుంటది. ఎందుకంటే వీళ్ళు రిలీజ్ చేసిన మెయిన్ ప్లేయర్స్ చూసుకుంటే మహేందర్ సింగ్ ఎక్స్పీరియన్స్ కవర్ డిఫెండర్ ఇతను అయితే రిలీజ్ చేసేసిల్లు. అలాగే భరత్ కూడా ఆల్మోస్ట్ 1 year 20 lakhs పెట్టి తీసుకున్నారు లాస్ట్ సీజన్. సో అతను కూడా రిలీజ్ చేసిల్లు కాబట్టి మంచి అమౌంట్ అయితే ఉంటది ఇన్వెస్ట్ చేయడానికి. యూపీ యోధ రిలీజెస్ అండ్ రిటెన్షన్స్ పై మీ ఒపీనియన్ ఎందుకు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చి ఐపీఎల్ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అయిపోండి. మిగతా వీడియోస్ కూడా మన పేజ్ లో ఉంటాయి, అవి కూడా ఒకసారి చూసేయండి.